అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో 2026లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. అయితే ఈ కన్యారాశి వారికి గత సంవత్సరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటి అంటే దశమంలో గురుడు, అది చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. తర్వాత సప్తమ స్థానంలో శనేశ్వరుడు, దాన్ని కంటక శని అంటారు, అది కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహం. షష్ఠ స్థానమందు రాహు ఒక్కరే గత సంవత్సరంలో యోగించి ఎలా ఉంటుంది అంటే దాదాపుగా పులి నోట్లో తలకాయ పెట్టేసినట్టు మళ్ళీ బయటకు వచ్చినట్టు ఉంటాయి పరిస్థితులు. అంటే మనకి మన జీవితం ఇంక అయిపోయింది అనుకున్న సందర్భంలో చివరాఖరి నిమిషంలో వారు బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి కన్యారాశి వాళ్ళలోనే గత సంవత్సరం ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. లేదు వివాహం వరకు వెళ్ళిపోయి వివాహం బ్రేక్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు బాధపడవలసినటువంటి పని లేదు. నేను గత సంవత్సరంలో కూడా కన్యారాశి వారి గురించి అదే చెప్పాను. ఎందుకంటే ఈ జీవితంలో ముఖ్యమైనటువంటి ఈ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో ఒకటి బ్రేక్ అవుతోంది అంటే అది మీకు మంచి జరుగుతున్నట్టు లెక్క. ఈ కంటక శనేశ్వరుడు, దశమంలో ఉండేటువంటి గురువు కొన్ని రకాలైనటువంటి దోషాలని ఈ రకంగా తీసివేస్తారు. కాబట్టి కన్యారాశి వారు ఈ సంవత్సరంలో కూడా అది గుర్తుపెట్టుకోవాలి. గతంలో అయిపోయినది మీకు మంచిగా జరిగినది ఈ సంవత్సరంలో మీకు మరింత మంచి జరుగుతుంది. అంటే ఏదైనా పెళ్ళి అనుకున్నది వాయిదా పడి లేదా క్యాన్సిల్ అయ్యి లేదా ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి క్యాన్సిల్ అయ్యి ఇలా జరిగితే మీకు మంచి జరిగినట్టు లెక్క. ఈ సంవత్సరంలో మరింత మంచి జరుగుతుంది. ఎలాగా? ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో 3 రాశుల్లో గురుడు మారుతుండడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉన్నది. అలాగే ఈ షష్ఠ స్థానమందు ఉండేటువంటి రాహు మరింత బలంగా మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. గత సంవత్సరం ఏమైంది? ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం. దశమంలో ఉండేటువంటి గురువు వృధా సంచరణం భయం, అనవసరమైనటువంటి ప్రయాణాలను కలగజేస్తారు. అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. లేదా ఉత్తుత్తునే మనం డబ్బు పలనాది ఏదైనా ఒకటి కొనుక్కోవాలి అని కొనుక్కోవడం, అది పాడైపోవడం. అంటే ఉదాహరణకి ఏ మొబైల్ ఫోనో కొనుక్కుంటాడు, అది కొంతకాలం వాడిన తర్వాత ఒక నెలకో వారం రోజులుగా అది పగిలిపోతుంది. అది అమ్మను లేడు, అలానే దాన్ని బాగు చేయించడానికి డబ్బులు పెట్టలేనటువంటి పరిస్థితులు. ఇలా కన్యారాశి వారికి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అయ్యాయి గత సంవత్సరంలో. ఈ సంవత్సరం ఏమవుతోంది? యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏమంటే నేను చాలా పూజలు చేశానండి, నాకు ఏ విధమైన ప్రతిఫలం రాలేదు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా ఎంతమంది దేవుళ్ళను మొక్కినా మాకు పెద్ద ప్రయోజనం జరగలేదు అని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో జరగదు. ఎందుకంటే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అటువంటిది. ఇప్పుడు ఏమన్నాడు? శత్రునాశో మంత్రసిద్ధి అన్నారు. అంటే మీరు గతంలో చేసినటువంటి పూజలు, వ్రతాలు, నోములు, దానాలు, మంత్రాలు, అనుష్ఠానం ఏవైతే ఉన్నాయో అవి ఏకాదశ గురుడు వాటన్నిటి తాలూకు ఫలితాన్ని తీసుకొస్తాడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు లాస్ట్ ఇయర్ లీవ్స్ మనం తీసుకోకుండా ఉంటే ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతాయో అలాగే గత సంవత్సరంలో చేసినటువంటి దానాదులు లేదా యజ్ఞయాగాది క్రతువులు, పూజలు ఇవన్నిటి తాలూకు ఫలితము ఈ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. గురుడు వాటిని వెంటనే ఇచ్చేస్తాడు. యశోవృద్ధిర్ బలం తేజ. ఎక్కడైతే మనం అవమానంతో తలదించుకునేటువంటి పరిస్థితులు వచ్చాయో మరలా అదే ప్రాంతంలో మీ యొక్క పునర్వైభవాన్ని మీరు చాటగలుగుతారు. దానికి గురుడు కారణమవుతారు. అలాగే షష్ఠస్థానముందు ఉన్నటువంటి రాహువు, ఈ రాహువు కూడా అది శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం ఒక రాహువుకి సంబంధించినటువంటి విషయాలు. ఆయన యవన గూఢార్థ రజసబలోపేత వ్యయకారకో రాహు. రాహువు బలంగా ఉంటే ఆయన అనేక రకాలుగా డబ్బు ఇస్తాడు, ఈజీ డబ్బు ఇస్తాడు, ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తాడు. అలాగే ఎవరిని నమ్మనటువంటి దానికి కారణమవుతాడు. అదే రాహు ప్రతికూలంగా ఉంటే ప్రతివాడిని నమ్మి మోసపోయేటువంటి విధానానికి, అలాగే డబ్బుని చాలా తేలిగ్గా కోల్పోవడానికి పెద్ద టైం కూడా అక్కర్లా, రాత్రికి రాత్రి పోతాయి మొత్తం అన్నీ, లేదా 1 గంటలో పోవచ్చు, 1 నిమిషంలో పోవచ్చు. అటువంటి వాటికి రాహువు కారణం. ఇప్పుడు ఈ శత్రు స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఏమవుతుందంటే గౌర్భూమి శత్రునాం లాభం షష్ఠస్థానగతో పని.
గతంలో కోల్పోయినటువంటి ధనం కానీ, కోల్పోయినటువంటి ఉద్యోగం కానీ, కోల్పోయినటువంటి వ్యక్తులు అంటే పలానా వాళ్ళు రిలేషన్షిప్ నుండి తప్పించుకున్నారు, లేదా మనం ఇంకొకళ్ళతోటి మనకేదో గొడవలు అయ్యాయి, అన్నదమ్ములతోనో అక్క చెల్లెలతోనో, లేదా మన ఇష్టపడినటువంటి వాళ్ళతోనో మనం విడిపోవలసి వచ్చింది, లేదా కొన్ని ఆపర్చునిటీస్ మనం కోల్పోయాం అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మరలా తిరిగి పొందడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. రాహు అంతటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి గౌర్భూమి శత్రునాం లాభం, పోయినటువంటి నష్టద్రవ్యము పునఃప్రాప్తి అంటే మరలా తిరిగి వస్తుంది. కాబట్టి ఇలా కన్యారాశి వారికి ఏంటి అంటే గత సంవత్సరం ఎన్ని బాధలు పడ్డారో ఈ సంవత్సరంలో ఆ బాధల తాలూకు అనుభవాల నుండి నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి గతంలో జరిగింది జరిగిపోయినది, దాని గురించి బాధపడవలసిన పని లేదు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా వ్యాపారవేత్తలకి ఎలా ఉంటుంది గురుగారు? చాలా మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏదైనా వ్యాపార విస్తరణకి అవకాశం ఉండడము, కొత్తగా వ్యాపారాలు పెడుతూ ఉండడము. అయితే ఈ వ్యాపారాలు పెట్టవలసినటువంటి వారు లేదా కొంచెం మనం పెడదాం అనుకునేటువంటి వారు మాత్రము కొంచెం జూన్ లోపు ఉన్నటువంటి సమయాన్ని వదిలిపెట్టాలి. తర్వాత ఈ అక్టోబర్ 31 దాటాక ఉన్నటువంటి సమయాన్ని వదిలిపెట్టాలి. జూన్ నుండి అక్టోబర్ మధ్యలోపు షష్టమందు రాహు ఉంటారు కాబట్టి ఆ టైం గోల్డెన్ పీరియడ్గా చూస్ చేసుకుని ఏదైనా పెట్టుబడులు పెట్టాలి, లేదో వివాహం చేసుకోవాలి, లేదో సంతానోత్పత్తికి, లేదో వాహనం కొనుగోలు చేయాలి, లేదా ఏదైనా గృహోపకరణాలు, గృహము, స్థలము, పొలము ఇవన్నీ ఏదైనా కొనుగోలు చేయాలి. ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆ పీరియడ్ చాలా మంచిది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా గోల్డెన్ పీరియడ్ ఉంది అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్యలో, అది మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా సమయం అంతా రాహు మిమ్మల్ని కాపాడుతాడు. ఎవరైనా మీ మీదకి రాళ్ళు వేసినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు కలగజేసినా రాహు మిమ్మల్ని కాపాడుతాడు. శత్రువుల పైన పూర్తి స్థాయిలో కమాండ్ ఉండేలా చేస్తాడు. అంటే మనల్ని ఎవడైనా దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు, ఇది తెలుస్తుంది, పలానా వాడి వల్ల మనకి ఇబ్బంది ఉంది, కాపాడుకోగలుగుతాడు. కాబట్టి అలా ఈ టైం పీరియడ్ మంచిది. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, లేదా ఆ టైంలో ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, ఎలా ఉంటుంది? ఇది మంచిది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచిది. ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, మెడికల్ రిలేటెడ్గా అంటే ఎవరైనా డాక్టర్స్ అవ్వాలి, లేదా మెడికల్కి సంబంధించినటువంటి దానిలో సీటు మనం సంపాదించాలి అనుకునేటువంటి వాళ్ళు, అలాగే ప్రత్యేకించి బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, రక్షక భటులు ఉంటారు, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారు. వీరందరికీ ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. ప్రవచనకర్తలు ఉంటారు, లేదు ఎవరైనా గొప్ప గొప్ప పొజిషన్లో వాళ్ళు గ్రీన్ పెన్ తోటి సంతకం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. వీరందరికీ ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి అన్నిటికీ కూడా ఇయర్ ఎలాగో కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలోకి గురుగారు, వ్యవసాయాన్ని నమ్ముకుని అంటే జీవనాన్ని సాగిస్తూ ఉండేటువంటి వారికి కూడా మంచి కాలం. ముఖ్యంగా వారు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఉగాది దాటిన తర్వాత వేసే పంట చాలా బాగా కలిసి వస్తుంది. అది కాబట్టి ఏంటంటే వర్షాలతో సంబంధం లేకుండా వారికి టైం బాగున్నప్పుడు మనకి ఏమవుతుందంటేనంటే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. మన బుద్ధి మన కర్మను అనుసరించి ఉంటుంది. బాగుపడే టైం వచ్చినప్పుడు వాడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. పాడైపోయే టైం వచ్చినప్పుడు ఎవడు పిలిచి చెప్పినా వాడు ఏం వినడం, పాడైపోతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ టైం పీరియడ్ మంచిది కాబట్టి వీరు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్లు చేసిన, వ్యవసాయం చేసిన, ఇంకోటి చేసిన ఆ టైం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా గురుగారు అనుకూలంగా ఉందా? బాగుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంది. ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి గతంలో వచ్చినా దాని నుండి రికవరీ అవ్వగలుగుతారు. ఆ రేట్ చాలా బాగుంటుంది, రికవరీ రేట్ చాలా మంచిది. ఓకే గురుగారు, వీళ్ళ కోసం ఏమైనా పరిహారాలు చక్కగా? వీరికి సప్తమంలో శని ఉన్నారు, అది కంటక శని అంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే వ్యాకులం శోక సంతాప అన్నాడు. అంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. ఇంకోటి ఏంటంటే శనేశ్వరుడు సప్తమంలో డ్రీమ్ ల్యాండ్లో బతికేలా చేస్తాడు. వాళ్ళు ఇలా కూర్చుంటారు కానీ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉండకుండా ప్రాక్టికాలిటీ అంటే రియాలిటీలో ఉండి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలగడం ఒకటి మంచిది, అదే గొప్ప పరిహారం. రెండవది ఏంటి అంటే ఈ ప్రతి నెలలో వచ్చేటువంటి కాలాష్టమి అంటారు, అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి, దాన్ని కాలభైరవాష్టమి, కాలాష్టమి అంటారు. ఆ రోజున ప్రత్యేకించి ఏదైనా పరమశివుడి ఆలయంలో కానీ లేదా ఏదైనా శివాలయంలో కాలభైరవుని యొక్క దేవాలయం ఉంటుంది, అక్కడ కూష్మాండ దీపాన్ని పెట్టడం. ప్రతిరోజు చదువుకోగలిగితే కాలభైరవాష్టకాన్ని ప్రతిరోజు చదువుకోగలిగినా చాలా మంచి ఫలితం వస్తుంది. కాలభైరవుని యొక్క ఆరాధన చాలా మంచిది.
అష్టభైరవులకి సంబంధించిన శ్లోకం ఉంటుంది. రురుశ్చండో అసితాంగశ్చ కపాలీ క్రోధనస్తథ ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణవు అని ఆ స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, దేవరాజ సేవ్యమాన ఆ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు.